చేసేది ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ ఉద్యోగం. అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల విలువ మాత్రం చూస్తే కళ్ళు బయలు కమ్మాల్సిందే. ఏపీ ఎక్సైజ్ అదనపు కమిషనర్ లక్ష్మణ్ భాస్కర్ ఇళ్లపై ఏసీబీ చేస్తున్న దాడులతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ, విశాఖ, హైదరాబాద్ సహా 11 ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి. మార్కెట్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ 100 కోట్ల పైమాటేనని అంచనా వేస్తున్నారు. భాస్కర్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విశాఖ తరలించారు. విజయవాడ, విశాఖలో ఉన్న అతని ఆస్తుల్ని గుర్తించేందుకు సోదాలు చేస్తున్నారు. లక్ష్మణ్ భాస్కర్ ఇళ్లపై ఏసీబీ దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ విజయవాడ నుంచి అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. అవినీతి నిరోధక శాఖ వాళ్ళలో చిక్కున్నటువంటి ఎక్సైజ్ అదనపు కమిషనర్ లక్ష్మణ్ భాస్కర్ కేసుకు సంబంధించి అనేకమైన ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తుల లెక్కల ప్రకారం 3 కోట్ల రూపాయల వరకు కూడా ఆస్తులను అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే దీనికి సంబంధించినటువంటి మార్కెట్ వాల్యూ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్కి సంబంధించి అయితే రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒకసారి చూస్తే కనుక ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా కీలకంగా మారుతుంది. వీటన్నిటికి సంబంధించినటువంటి రికార్డ్స్ను అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. విజయవాడతో పాటుగా హైదరాబాద్, విశాఖపట్నం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వీటన్నిటికి సంబంధించినటువంటి లక్ష్మణ్ మోహన్కి సంబంధించినటువంటి ఆస్తుల మీద పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేపట్టారు. అధికారులు వివరాలను కూడా సేకరించారు. అయితే ఇంకా బినామీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పేర్లు కానీ ఇంకెవరి పేరు మీద ఆస్తులు ఉన్నాయా అన్న దాని మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఇప్పటికే లక్ష్మణ్ భాస్కర్ని ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టులో కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి కోర్టులో కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఉన్నటువంటి సొంత ఇంటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించారు. అందులో కిలో బంగారంతో పాటుగా 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా 2 ప్లాట్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించినంత వరకు 9 ఇళ్ల స్థలాలు, అదేవిధంగా వ్యవసాయ భూమి 4 ఎకరాలతో పాటుగా బంగారం 370 గ్రాములు, స్కార్పియో వాహనంతో పాటుగా విదేశీ మద్యం బాటిల్స్, అదేవిధంగా 7 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి నగదు ఏదైతే ఉందో అది ఒక్కటే విజయవాడలో ఉన్నటువంటి ఆయన పర్సనల్ అపార్ట్మెంట్లో 7 లక్షల రూపాయలు నగదు దొరికింది. అందులో పూర్తిగా 2000 నోట్లకు సంబంధించినటువంటి కొత్త నోట్లు ఉండటం కూడా కొంత కలకలం రేపినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం మీద ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే ఆదాయ పన్ను శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సమాచారం అందించారు. 2000 నోట్లు, కొత్త నోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న దాని మీద కూడా కొంత విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏసీబీ అధికారులు చూపుతున్నారు. ఇంకోవైపు విశాఖపట్నంలో ఉన్నటువంటి సీతమ్మదారులో దాదాపుగా 1720 చదరపు అడుగుల భూమితో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి సీతాఫల మండిలో, అదేవిధంగా గాంభీరాపురంలో ఉన్నటువంటి ఫ్లాట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి మంగళంపల్లిలో కూడా 200 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నటువంటి 2 స్థలాలు, కేసర మండలం దుమ్మాగూడెంలో ఉన్నటువంటి 200 చదరపు గజాల ఇంటితో పాటుగా హయత్-నగర్లో ఉన్నటువంటి స్థలం, అదేవిధంగా పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి స్థలాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకుని దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ని కూడా తీసుకున్నారు. మరోవైపు ఆదాయానికి మించి అతి తక్కువ కాలంలో ఎంత భారీ ఎత్తున ఆస్తులు కూడగట్టారన్నటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న దాని మీద కూడా విచారణ కొనసాగుతుంది. ఇంకోవైపు ఎక్కడెక్కడ పనిచేశారో ఆ పనిచేసిన చోట్ల పరిస్థితి ఏంటి అని కూడా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. దాదాపుగా 1994 నుండి ఏసీసీగా ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో విజయవాడ, అదేవిధంగా గుంటూరు, చిత్తూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో కూడా లక్ష్మణ్ భాస్కర్ పనిచేసినటువంటి నేపథ్యంలో ఎక్కువ కాలం విశాఖలోనే పనిచేసినటువంటి నేపథ్యంలో అక్కడే ఎక్కువ శాతం ఆదాయాన్ని కూడా సమకూర్చుకున్నారన్నటువంటి వ్యవహారం వెలుగు వస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక స్వాధీనం చేసుకున్నటువంటి 7 లక్షల రూపాయల సంబంధించినటువంటి నగదులు, అందులో 6 లక్షల రూపాయలు 2000 కొత్త నోట్లు ఉండటం కూడా అధికారులని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నింటినీ కూడా బేరీజ్ చేసుకుని అధికారులు ప్రస్తుతం విచారణకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ముమ్మరం చేశారు. ప్రాథమికంగా అక్రమంగా అదనపు ఆదాయం సమకూర్చుకున్నారు, అదనంగా ఆదాయాన్ని సంపాదించారన్నటువంటి
ప్రధానమైనటువంటి ఈ ఆరోపణ మీద అధికారులు నివేదికలు సిద్ధం చేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టుకి ప్రస్తుతం లక్ష్మణ్ భాస్కర్ని తరలించారు. ఇక్కడి నుంచి విజయవాడలో ఇప్పుడే బయలుదేరి విశాఖపట్నంకి వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం రికార్డ్స్ అన్నింటిని కూడా అధికారులు పక్కాగా సిద్ధం చేశారు. ఇంకోవైపు ఎవరెవరి మీద ఇంకా అదనంగా ఎక్కడ ఆస్తులు ఉన్నాయా అన్న దాని మీద కూడా, బినామీల పేరు మీద ఆస్తులు ఏమైనా ఉన్నాయా అన్న దాని మీద కూడా విచారణ కొనసాగుతుంది. లెక్కల ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 కోట్ల వరకు ఉంటుందని చెప్పి అధికారులు ప్రకటించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఇంకా అదనంగా దాదాపు 1/2 కోటి లోపు వరకు ఆదాయం మార్కెట్ విలువ ప్రకారం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ టీవీ